కూటమి అధికారంలోకి రాగానే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు టీడీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి. సాగు తాగు నీటితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై దృష్టి సారిస్తానన్నారు. నియోజకవర్గంలో వైద్య సిబ్బంది లేకుండా సేవలు ఎలా అందిస్తున్నారంటున్న సూర్యప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. డోన్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేవలం కాగితాల మీదనే అభివృద్ధి పనులు చూపుతున్నారే తప్ప ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వెళ్తే మాత్రం పైన పటారం లోన లోటారం అన్నట్లుగా కనబడుతుందనేది టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. అయితే డోన్ నియోజకవర్గం గత 5 ఏళ్లుగా ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే విషయం మీద మనతో మాట్లాడేందుకు టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, యాక్చువల్గా అంటే కూటమి ఎన్నికల మేనిఫెస్టో, మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఆ మేనిఫెస్టో పట్ల ప్రజలలో పబ్లిక్లో ఏ విధమైనటువంటి స్పందన ఉంది? ఈరోజు నేను దాదాపు 2 months నుండి కూడా ఎలక్షన్లో మేము తిరుగుతున్నాం. ప్రతి గ్రామం తిరిగాం. ఆల్మోస్ట్ ఆల్ 99% గ్రామాలు అయిపోయినాయి, నగరాలు కూడా అయిపోయినాయి. ఈయన అభివృద్ధి మాట్లాడుతున్నాడు. నిజంగా వాళ్ళ కానీ గ్రామాలకు పోతే అభివృద్ధి మేము చూసే అభివృద్ధి ఏం లేదు, శూన్యం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో కర్నూలులో ఒక క్లస్టర్ యూనివర్సిటీ నిర్మించామని చెప్తున్నాడు. ఒక క్లస్టర్ యూనివర్సిటీ నిర్మించి అంటే ఏర్పాటు చేసి 3 years అయినా కూడా యూనివర్సిటీకి కావాల్సిన పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో పాటు వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి ఇద్దరే, వైస్ ఛాన్సలర్ రిజిస్టర్, ఆ ఇద్దరికి కూడా 10 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా చూసామా, దేశంలో ఎక్కడైనా విన్నామా? అది అభివృద్ధి అండి, అది అభివృద్ధి. మీరు చెప్పింది ఇటువంటి కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. క్లస్టర్ యూనివర్సిటీ కానివ్వండి, లేదా హాస్పిటల్ కానివ్వండి, గెస్ట్ హౌస్ కానివ్వండి, రకరకాల అన్ని పెండింగ్ ఉన్నాయి. ఎక్కడ కూడా క్లస్టర్ యూనివర్సిటీలో స్టాఫ్ అపాయింట్ చేయాలి, వాళ్ళకి జీతం ఇవ్వాలి, తర్వాత క్లస్టర్ యూనివర్సిటీ నడపాలి. అది లేకుండా ఒక క్లస్టర్ యూనివర్సిటీలో ఈబీసీకి జీతాలు లేకుండా అది చాలా చాలా బ్యాడ్ సాంప్రదాయం. అది బెడ్ సరిగ్గా లేదు, డాక్టర్స్ సరిగ్గా లేదు, ఏం లేదు, ఎక్విప్మెంట్ లేదు, కావాల్సిన యంత్రాంగాలు లేవు. ఈ బెడ్ హాస్పిటల్లో సబ్స్క్రైబ్ హాస్పిటల్ అప్పుడు దానికి సంబంధించిన మిషన్స్ కూడా లేవు, ఇక్కడ రాలేదు. అంద్రినీవా నుంచి మేము గాల్దిన నుంచి మేము ఇటు డోను, కోడుమూరు, ఎమిగినూరు, పత్తికొండకు నీళ్ళు ఇస్తున్నాం అంటున్నారు. యాక్చువల్గా అయితే 2018లోనే చంద్రబాబు నాయుడు అంద్రినీవా ప్రధాన కాలువ 110వ కిలోమీటర్ నుంచి ఒక తూము ఏర్పాటు చేసి కనకదిన్న బ్రిడ్జి మీదుగా గాల్దిన్నకు నీటిని మళ్లించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. అయితే తెలుగుదేశం పార్టీ అమలు చేసినటువంటి ఈ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ సోర్సెస్ని వైసీపీ ఎమ్మెల్యే మేము చేశామని చెప్పుకోవడానికి ఏ విధంగా చూస్తారు సార్? దాని ముందు 110లో తూము పెట్టారు. దాని ముందు నేను ఎంపీ ఫండ్స్ కింద 5 లక్షలు ఇచ్చి పందుకోన తీసుకొచ్చాం. పందుకోన నుండి కనకవీడి మీద తీసుకొచ్చి తక్కువ టీమ్స్ 1 టీమ్స్ ఇద్దాం, దాన్ని అంటే సరిపోదు, వాటర్ సరిపోదు చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీని 110 కిలోమీటర్ల తుమ్మెట్టి తీసుకొచ్చారు. ఇది ఇవన్నీ మేము చేశాక ఈయన గొప్ప చెప్పుకుంటే శ్రద్ధం చేశారు. డ్యామ్ కట్టింది మేము, అప్పుడే డ్యామ్ కెపాసిటీ 5 TMC, కానీ బండ్ కొంచెం మీకు ఉంది. మొదటి కూడా ఎప్పుడు 4 TMC ఎక్కువ నిల్వ లేదు. ఒకసారి మేము పెట్టా కొంచెం బ్లీచ్ పరిస్థితి మానుకున్నాం, కానీ యాక్చువల్లీ దాని కెపాసిటీ 5 TMC. టు స్ట్రెంథెన్ ది బన్ 20 లక్షలు మోనో చేశారు. కానీ అంతకుముందు 2004లో మేము నీళ్ళు ఇచ్చాం. సుజాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఎంపీ ఉన్నప్పుడు రాజశేఖర ముఖ్యమంత్రి మేము 52 కోట్లు పెట్టి డౌన్ నీళ్ళు ఇచ్చాం. అప్పుడు డౌన్లో సున్నం నీళ్ళు తాగేవాళ్ళు, పండు ఊడిపోయేవి, ఎన్నికలు తిరిగేవాళ్ళు, ఇవన్నీ లేవు. అప్పుడు ఇచ్చాం మేము చేసాం అభివృద్ధి. అంటే మీరు ఒక్కటి చెప్పండి, అభివృద్ధి చేసి ఒకటి నడుస్తారు, ఎప్పుడు అడుగుతారు అభివృద్ధి ఒక్కటి చెప్పండి. ఏమన్నా రోడ్లు వేసినట్టు, రోడ్ ఎక్కడ వేసాడు? మేము రోడ్ ఫామ్ చేసి మేము దిస్ ఇంప్రూవ్మెంట్, నాట్ డెవలప్మెంట్. ఎక్సెస్ డెవలప్మెంట్ మేము చేసాం, ఇంప్రూవ్మెంట్. మేము వేసిన రోడ్లకు తార్ రోడ్ వేయడము, అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంప్రూవ్మెంట్ చేసాం అంతవరకు, కానీ ఇట్ ఈస్ నాట్ డెవలప్మెంట్. అదే మరి తీసుకొచ్చింది మేమే. ఇప్పుడు అందరినీ అంటే దాదాపు 26 TMC తీసుకుపోతారు. మరి చెరువు నింపలేదే, తుమ్ములు నింపారు, చెరువు నింపారు. ఎక్కడ చెరువు నింపారు? అంద్రినీవా కాలువ నుంచి ప్రధానంగా ఈ సంవత్సరం 28 TMCలు అనంతపురం జిల్లాకు తరలి వెళ్ళాయి. డోన్లో ఒక 3 నెలల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెరువులకు నీళ్లు నింపామని ఒక ట్రయల్ రన్ చేశాడు. వాస్తవంగా డోన్ నియోజకవర్గంలో కానీ ప్యాపిల్లో కానీ చూస్తే అవి చెరువుల స్థానంలో కుంటలు నింపినట్లు కనపడుతున్నాయి. కుంటలుగా రికార్డులో చెప్తున్నారు. ఒకవైపు ఏమో మంత్రి మేము చెరువులు నింపామంటున్నారు, స్థానికులేమో కుంటలు నింపారంటున్నారు. కుంటలు ట్రయల్ రన్ చేశారే తప్ప చెరువులు ఎక్కడ నింపడం లేదంటున్నారు. దీని మీద క్లారిటీ ఏంటి సార్? అసలు కుంటలా చెరువుల వాళ్ళు
టైలరింగ్ చేసింది. యాక్చువల్గా మేము చేసింది చెరువులు. కృష్ణమూర్తి గారు 120 చెరువులకు నింపని పనులు పెట్టారు. కానీ 35 చెరువులు పనులు పెట్టాయి. లాస్ట్ టైం అందరినీ 26 స్టెప్స్ ఇప్పారు. ఎక్కడ నింపలేదు, చెరువు నింపలేదు, డోన్లో నింపలేదు, పైపులు నింపలేదు, ఎక్కడ పోయి నీళ్ళు. కాబట్టి ప్రజలు ఆశిస్తారు. ప్రజలు తప్పకుండా తెలుగుదేశం పార్టీ రావాలి, బీజేపీని ఆశిస్తారు. పెద్ద ఎత్తున గెలవబోతున్నాం. ఇది వైకాపా తప్పకుండా పడిపోతుంది. మేము తప్పకుండా ఇది మాట ఇచ్చాము. మేము ఈ మా ప్రస్తుత మా పథకాలు కానివ్వండి, మా మేనిఫెస్టో కానివ్వండి, లేదా నీళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము చేసి చూపిస్తాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం డోన్ నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటితో పాటు మైన్స్ యజమానులు పూర్తిగా స్వేచ్ఛగా తమ వ్యాపారాలు చేసుకునే విధంగా పరిస్థితులు కల్పించి అన్ని వర్గాలను ఆదుకుంటామని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, డోన్, నంద్యాల జిల్లా.